కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం తగదని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. జగనన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరించేందుకు చర్యలు చేపట్టిందని నిరసిస్తూ తక్షణం ప్రైవేటీకరణను కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపును అందుకున్న పార్టీ శ్రేణులు స్పందించారు. ఈ మేరకు శుక్రవారం రాజమండ్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య చలో మెడికల్ కాలేజీ ఆందోళన కార్యక్రమం జరిగింది. రాజమండ్రిలోని జక్కంపూడి రాజా ఇంటి సమీపంలోని జంక్షన్లోను, క్వారీ మార్కెట్ జంక్షన్లోను, అనంతరం మెడికల్ కాలేజీ సమీపంలోను తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలీసు బలగాల మోహరింపు నడుమ వైఎస్ఆర్సీపీ చలో మెడికల్ కాలేజీ ఆందోళన గంటల తరబడి జరిగింది. జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ పేద విద్యార్థుల సైతం విద్య అందించే విధంగా మహోన్నతమైన ఆశయంతో జగనన్న మెడికల్ కాలేజీలు స్థాపిస్తే వాటిని ప్రైవేటుకు దారాదత్తం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ హోంమంత్రి తానేటి వనిత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాష్ రావు, తలారి వెంకట్రావు, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, వైసీపీ సీజేసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ సందర్భంగా పాల్గొన్నారు. అంతకు ముందు జక్కంపూడి రాజా ఇంటి సమీపంలోని జంక్షన్లో జరిగిన ఆందోళన కార్యక్రమంలో జక్కంపూడి గణేష్ యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. క్వారీ మార్కెట్ జంక్షన్లో జరిగిన ఆందోళన కార్యక్రమానికి గూడూరు శ్రీనివాస్ హాజరయ్యారు. మాజీ కార్పొరేటర్ అజ్రపు వాసు ఆధ్వర్యంలో పలువురు మాజీ కార్పొరేటర్లు, పోలు విజయలక్ష్మి, మధ్య అప్పారావు తదితరుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. తక్షణం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ సీఎం జగనన్న మహా ఆశయంతో స్థాపించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం ఎంత మాత్రం తగదని, తక్షణం కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను విరమించుకోవాలని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకమైన కక్ష సాధింపు ధోరణితో గత ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులను ప్రైవేట్ పరం చేయడం కూటమి ప్రభుత్వం చేస్తున్న ఒక పెద్ద కుట్ర, ప్రజలకు చేస్తున్న ద్రోహమని అన్నారు. ప్రజల సొమ్మును, వారి ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని, పేదింటి బిడ్డల కళ, వైద్య విద్యను చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, ప్రజలకు వైద్యం, పేద విద్యార్థులకు వైద్యం ఉచితంగా ఇవ్వాలని, లేదంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పోలు విజయలక్ష్మి, మేడపట్టి షర్మిలారెడ్డి, వాకచర్ల కృష్ణ, గిరిజాల బాబు, నక్క రాజబాబు, మానే దొరబాబు, బొంత శ్రీహరి, మైకేల్, డివి రెడ్డి, నక్క శ్రీనగేష్, బొంత శ్రీహరి, కేఎల్వి రెడ్డి, ఎన్వి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. డెమోక్రసీ ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. ప్రజాస్వామ్యం అంటే ప్రభుత్వం అంటే ప్రజలకి నమ్మకం ఇవ్వాల్సింది ప్రభుత్వం. ప్రజల ఆస్తిని తాను ఇష్టానుసారంగా అమ్ముకుని నమ్మకాన్ని కోల్పోయి అబద్ధాలను రోజు ప్రచారం చేస్తుంటే నిజాలను చూపించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పిలిపించింది చెలో మెడికల్ కళాశాలని. అలా కళాశాలలే కట్టలేదని మంత్రులు ప్రెస్ మీట్లు ఇస్తారు, కళాశాలలే లేవని ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాడు. ఇది ఎంత దారుణం. రాజమండ్రిలో మెడికల్ కళాశాల ప్రారంభమైంది, 2 సంవత్సరాలుగా అక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. ఇవాళ మేము అక్కడికి వెళ్ళి ఆ కళాశాలను చూపిస్తామని అంటే అక్కడ ఎగ్జామ్ జరుగుతుంది, మీరు వెళ్ళొద్దు అంటున్నారు. అంటే ఇక్కడే అర్థం చేసుకోండి, మెడికల్ కళాశాలలో దశల వారీగా నిర్మాణం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధానం తీసుకొచ్చాడు. దాన్ని అడ్డుకోవడం కోసం ప్రజల ఆస్తిని తాను ఇష్టానుసారం తన వాళ్ళకి దారాదత్తం చేస్తుండే చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. అధికార పక్షం ప్రజాపక్షాన్ని పనిచేయడానికి విఫలమైతే, చేయకపోతే దాన్ని ప్రశ్నించి నిలిపించి ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి ప్రతిపక్షంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇప్పటికే రాత్రి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు మేము వెళ్తామంటే అడ్డుకుంటున్నారు.
అడ్డుకుంటారంటే అక్కడ మెడికల్ కళాశాల ఉందనైనా మీడియా ద్వారా ప్రజలకు చూపిస్తామనంటే అడ్డుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రోడ్డు మీద ఇది దయనీయమైనటువంటి స్థితి. ఈ రాష్ట్రంలో ప్రజల స్థితి ఎలా ఉందనంటే స్వేచ్ఛగా బ్రతకలేరు. కేవలం పోలీస్ యంత్రాంగాన్ని పూర్తిగా వినియోగించి ప్రతిపక్షాన్ని అణిచివేస్తే తన ఆగడాలకు అడ్డుండదని, తన అవినీతికి అడ్డుపడే వాళ్ళు ఉండడని ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని నిరసిస్తూ ఇవాళ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి నిర్వహణ కోసం వచ్చినటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక దేశభక్తుడు. ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక ప్రజాపక్షాన్ని నిలిచేటువంటి ప్రజా సేవకుడు. మేము పాలనంటే సేవన్నాం, ఆ సేవకులం. కాబట్టి మండు టెండలో ఇవాళ పోలీసు వారు నియంత్రించినా కూడా ఓపికగా అడుగుతున్నాం వారిని. మేము కాలేజీల్లో సందర్శించాలి, ప్రజలకు వివరించాలనేటువంటిది అది అనుమతిస్తే ఇస్తారు, లేకపోతే సాయంత్రం వరకు ఇక్కడ ఉంటాం. మేము ఆసుపత్రికి వెళ్ళినా లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళినా పోలీసు వారు ఆపడానికి ఉన్నారు కదా, దీన్ని ఆపమని పోలీసు వారిని అడగడం కోసం అవసరమైతే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాం, వాళ్ళే భోజనాలు పెడతారు, అక్కడే ఉండిపోతాం ఎంతమంది అయినా.